8 కావస్తున్నది. పొద్దున్న 6:30 గంటలకు తీసుకొచ్చిన ప్రివెంటివ్ అరెస్ట్ ఇప్పుడు దాకా పొలికి రావడం లేదు. ఎక్కడ తీసుకెళ్తున్నారో అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మరి ఇది ప్రజాప్రభుత్వమా, పలిమాల ప్రభుత్వమా? మరి ఎక్కడ సంతకాలు పెట్టా ఉంటారు, అరెస్ట్ అంటారు, మరి ఎన్కౌంటర్ చేస్తారా, చంపేస్తారా నిరుద్యోగులని? ఈ ప్రజాప్రభుత్వం ఎన్కౌంటర్ మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నిరుద్యోగులారా బయటికి రండి, కదలి రండి, ఇప్పటికైనా మేల్కోండి అని చెప్పేసి ఈ నిరుద్యోగులను. అందరికీ నమస్కారం. నిరుద్యోగ మిత్రులారా, ఇవాళ పోలీసులు ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు దాదాపు 8 అవుతుంది, కానీ మమ్మల్ని వదిలిపెడతలేరు. మొన్న ఇదే పోలీసులు నాపై లాఠీ చార్జ్ చేశారు. మన పిడిగుద్దులతో గుద్ది ఇలా రిప్స్ దగ్గర నాకు చాలా ప్రాబ్లం అయింది. అది స్కానింగ్ తీయించిన మెడిసిన్ కూడా ఇవ్వకుండా ఇలా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తా ఉన్నాం, మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగులు చావడమే మీకు మంచిదైతే మరి ఆ విధంగా మీరు చంపండి, ఎండ్రీని తాగి చావమంటున్నారు. అట్లాంటి వివరాలు ఉంటే ఇలా మేము తాగి వస్తలేమని చెప్పేసి మమ్మల్ని పోలీసుల చేత కానీ మీరే చంపేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? మా మీద కుట్ర అయితే ఏదో జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇలా శ్రీధర్ బాబు గారు వస్తున్నారు, గవర్నర్ గారు వస్తున్నారు అని చెప్పి ప్రివెంటివ్ అరెస్ట్ తీసుకొని పొద్దున 10 గంటల లోపు వాళ్ళు వెళ్ళిపోతే ఇప్పుడు దాకా వదిలిపెట్టకుండా మమ్మల్ని ఉంచడంలో మీ విధానం ఏందో తెలియజేయాలి. ఎందుకంటే మమ్మల్ని చంపడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులు ఇక్కడ ఎటువంటి ఉద్యోగాలు చేయొద్దని చెప్పేసి ఏదో విధంగా మమ్మల్ని హత్యకు ఏదో విధంగా ఎన్కౌంటర్ చేయడానికి మాత్రం భారీగా కుట్ర అయితే మాత్రం జరుగుతుందనే విషయానికి మాకు అర్థమవుతా ఉంది. బరాబర్ నిరుద్యోగుల మిత్రులారా, మీరందరూ మేల్కోండి. ఎందుకంటే ఈరోజు ఈ మా మీద జరుగుతూ ఉన్నది ఏమేమి ప్రాణత్యాగానికైనా సిద్ధమే, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం మా సత్తా ఏందో మాత్రం బరాబర్ తెలియజేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.